నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఏఎస్కే. థంబ్నెయిల్ చూసి ఇదేదో హెల్త్కి సంబంధించిన వీడియో అనుకున్నారు. కాదండి, సైన్స్ వీడియోనే. 2-3 డేస్ బ్యాక్ మేము మా ఊర్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయితే పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్ళాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జిబిషన్ పిల్లలు మమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, వాళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారు అని. సో ఎందుకు చెప్పడం, మీరే ఎక్స్పీరియన్స్ అవుదురులే అని చెప్పి పిల్లలతో జెయింట్ వీల్స్, కొలంబస్, బ్రేక్ డ్యాన్సు, సడన్ రైజ్ సడన్ ఫాల్స్ అవన్నీ వాళ్ళతోటి ఎక్కించి తర్వాత వాళ్ళు కిందకి దిగిన తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగాం. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, టాప్ పాయింట్ దగ్గర వచ్చేసరికి జెయింట్ వీల్లో లేదా సడన్ ఫాల్ సడన్ రైజ్లో సడన్లీ ఫాల్ అయ్యేటప్పుడు వాళ్ళ వెయిట్ లాస్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యారు. అదే ఇది సడన్గా రైజ్ అవుతున్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యారు. సో ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అరిసేశారు. అసలు ఎందుకు మనకు వెయిట్ తగ్గినట్టుగా ఆర్ వెయిట్ పెరిగినట్టుగా మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ us అండర్స్టాండ్ why does weight appear to be changed in case of moving in a lift or rotating in a joint wheel. With mathematical expression we try to understand what is the reason behind it. See, before getting into the topic, ఓ చిన్న కాన్సెప్ట్ ఫిజిక్స్ నుంచి మనం అర్థం చేసుకుందాం. దాన్ని నార్మల్ రియాక్షన్ ఫోర్స్, దాన్ని ఎంతో కానీ ఆర్తో కానీ ఇండికేట్ చేస్తారు. సో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక సర్ఫేస్ పైన ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ పర్సన్ ఉన్నాడు అనుకుందాం. సో ఈ ఆబ్జెక్ట్కి అండ్ ఈ సర్ఫేస్కి మధ్యలో ఉండేటటువంటి కాంటాక్ట్ వల్ల, ఇక్కడ కాంటాక్ట్ అనేది ఉంది. సో బికాజ్ ఆఫ్ దిస్ కాంటాక్ట్ ఈ సర్ఫేస్ అనేది ఆబ్జెక్ట్ పైన ఒక అప్వర్డ్ పర్పెండిక్యులర్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. దట్ ఈజ్ వాట్ కాల్డ్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్. అంటే ఎనీ సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఈ సర్ఫేస్ అనేది ఆబ్జెక్ట్ని తోస్తున్నట్టుగా, పుష్ చేస్తున్నట్టుగా ఒక ఫోర్స్ అప్లై చేస్తుంది. దట్ టు ఇది పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది, 90 degrees టు ద సర్ఫేస్ ఉంటుంది. సో ఈ ఫోర్స్నే, సర్ఫేస్ ఆబ్జెక్ట్ పైన అప్లై చేసేటటువంటి ఈ ఫోర్స్నే నార్మల్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అని కూడా అంటారు. రైట్, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం, న్యూటన్స్ సెకండ్ లా. సో న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది ఆఫ్ మాస్ ఎం మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్టు, దానికి ఏ అనేటటువంటి యాక్సిలరేషన్తో గనక అది మూవ్ అవుతూ ఉంటే దానిపైన యాక్ట్ అయ్యేటటువంటి నెట్ ఫోర్స్ దాని యొక్క మాస్ అండ్ యాక్సిలరేషన్స్ యొక్క ప్రోడక్ట్. దీని న్యూటన్ సెకండ్ లా. నౌ కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్. ఈ టాపిక్లో ఏంటంటే, రియల్ వెయిట్ అండ్ ఆపరెంట్ వెయిట్ అంటే ఏందో ఫస్ట్ అర్థం చేసుకుందాం. రియల్ వెయిట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దానిపైన యాక్ట్ అయ్యేటటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని, ఒక ఆబ్జెక్ట్ పైన యాక్ట్ అయ్యేటటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని రియల్ వెయిట్ అంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్? Fg is equals to mass of the object into acceleration due to gravity. రైట్, దీన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ సింపుల్గా చెప్పాలంటే దీని యొక్క రియల్ వెయిట్ అంటారు. ఇది ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, వేర్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ m అనుకుంటే. నౌ వాట్ ఈజ్ ఆపరెంట్ వెయిట్? ఆపరెంట్ వెయిట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సర్ఫేస్ పైన ఉన్నప్పుడు ఈ సర్ఫేస్ మన పైన ఎక్సర్ట్ చేసేటటువంటి నార్మల్ ఫోర్స్ ఉంది కదా, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఆర్ నార్మల్ ఫోర్స్ అన్నాం కదా, ఈ నార్మల్ ఫోర్సే మనకు వెయిట్ లాగా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే మనము ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి వెయిట్ ఏంటి అంటే దిస్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్. రైట్, ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ని ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామో దట్ వెయిట్ ఈజ్ కాల్డ్ ఆపరెంట్ వెయిట్. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లిఫ్ట్లో ఉన్నట్టుగా ఊహించుకుందాం. ఇన్ ఫస్ట్ కేస్ లిఫ్ట్ అనేది మూవ్ కావట్లేదు, స్టేబుల్గా ఉంది. సో యాక్సిలరేషన్ ఆఫ్ ద లిఫ్ట్ ఈజ్ 0. సో ఇప్పుడు మన పైన ఎన్ని ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి? ఒకటి mg కిందికి యాక్ట్ అవుతుంది, అండ్ ఆఫ్ కోర్స్ లిఫ్ట్ ఫ్లోర్ వల్ల పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు
రిజల్టెంట్ నెట్ ఫోర్స్ ఏమవుతుంది మనకు, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం కావాలి, కిందికి యాక్ట్ అవుతున్నటువంటి ఎంజీ మైనస్ ఆర్. ఆర్ అంటే నార్మల్ రియాక్షన్, ఎంతో కానీ ఆర్తో కానీ ఇండికేట్ చేద్దాం. సో దిస్ మస్ట్ బి ఈక్వల్ టు అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎంఏ కావాలి. బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత కేసులో 0. సో కాబట్టి దిస్ టోటల్ బికమ్ 0. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతున్నా, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ, వేర్ ఎంజీ ఈజ్ ద రియల్ వెయిట్ అండ్ ఆర్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్డ్ వెయిట్, అపియర్డ్ వెయిట్. సో ఈ కేసులో రెండు సేమ్ ఉన్నాయి. అంటే లిఫ్ట్ కనుక మూవ్ కాకపోతే ఉన్నటువంటి యాక్సిలరేషన్ లేనటువంటి ఒక లిఫ్ట్లో ఉన్నట్టయితే మన యొక్క రియల్ వెయిటే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి ఆపరెంట్ వెయిట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ కేసుకి వద్దాం, కేస్ 1, ఇది సెకండ్ కేసుకి వద్దాం. సెకండ్ కేసులో లిఫ్ట్ పైకి మూవ్ అవుతుంది అనుకుందాం. సో లిఫ్ట్ పైకి మూవ్ అవుతూ ఉంటే ఇప్పుడు దీనిపైన యాక్ట్ అయ్యేటటువంటి నెట్ ఫోర్స్ ఏందో చూద్దాం. సో నెట్ ఫోర్స్ ఏమవుతుందన్న, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, అఫ్ కోర్స్ లిఫ్ట్ పైకి మూవ్ అవుతుంది కాబట్టి పైన ఉండేటటువంటి ఫోర్సెస్ని పాజిటివ్గా తీసుకుంటాను, డౌన్వర్డ్ ఫోర్సెస్ నెగిటివ్ అవుతాయి. సో దట్ మీన్స్ పైన ఆర్ ఉంది అండ్ మైనస్ ఎంజీ డౌన్వర్డ్గా ఉంది. సో ఈ రెండు కలిపి మనకి ఏమైపోవాలా, ఎంఏ కావాలా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కావాలి. సో ఈ కేసు నుంచి మనకి ఏమొస్తుంది, ఆర్ ఏమని రాయొచ్చు నేను, ఎంజీ ప్లస్ ఎంఏగా రాయొచ్చు. రైట్, అంటే ఏంటి, ఇక్కడ మన పైన యాక్ట్ అవుతున్నటువంటి నార్మల్ ఫోర్స్ దాన్నే మనం అపియర్డ్ వెయిట్ ఆర్ ఆపరెంట్ వెయిట్ అనుకున్నాం. మనకు ఆపరెంట్ వెయిట్ అనేది మన యొక్క రియల్ వెయిట్ కన్నా ఎంఏ ఎక్కువగా ఉంది. మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి వెయిట్ మన రియల్ వెయిట్ కంటే ఎక్కువగా ఉంటుంది, అందుకే మనం వెయిట్ పెరుగుతున్నట్టుగా ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఇప్పుడు థర్డ్ కేసుకి వద్దాం. సో థర్డ్ కేసులో ఏంటంటే లిఫ్ట్ కిందికి మూవ్ అవుతుంది అనుకుందాం. సో లిఫ్ట్ కిందికి మూవ్ అవుతుంటే సేమ్ మళ్ళీ టోటల్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద లిఫ్ట్, ఇప్పుడు నేను లిఫ్ట్ కిందికి మూవ్ అవుతుంది కాబట్టి డౌన్వర్డ్ ఫోర్సెస్ని పాజిటివ్గా తీసుకుంటాను. సో డౌన్వర్డ్ ఎంజీ అండ్ అప్వర్డ్ మైనస్ ఆర్, ఈ రెండు కలిపి మనకి ఏమైపోవాలా, ఎంఏ కావాలి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఆర్. సో ఇక్కడ నుంచి ఆర్ ఏమవుతుందన్న, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఎంఏ అవుతుంది. దట్ మీన్స్ మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి వెయిట్ మన రియల్ వెయిట్ కన్నా ఎంఏ తక్కువగా ఉంటుంది. అంటే మన రియల్ వెయిట్ కన్నా మన ఎక్స్పీరియన్స్డ్ వెయిట్ తక్కువగా ఉంటుంది. అందుకే మనం లిఫ్ట్ కిందికి వస్తూ ఉంటే మన వెయిట్ తగ్గుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇదే కాన్సెప్ట్ని మనం జైంట్ వీల్కి అప్లై చేద్దాం. సో ఏదైనా ఒక బాడీ రొటేట్ అవుతున్నప్పుడు ఆ రొటేట్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్ సెంటర్ సైడ్ ఏ పాయింట్ నుంచి అయితే రొటేట్ అవుతుందో టువర్డ్స్ దట్ సెంటర్ ఒక యాక్సిలరేషన్ యాక్ట్ అవుతుంది, దాన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటారు. అది ఎప్పుడు టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే v²/r, where r is the radius and v is the velocity of the rotating object. సో ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. రైట్, సో నౌ ఇఫ్ మన ఆబ్జెక్ట్ మనం ఇప్పుడు ఇక్కడ జాయింట్ వీల్లో మనం టాప్ పొజిషన్లో ఉన్నాం అనుకుందాం. సో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు మన పైన రెండు ఫోర్స్లు యాక్ట్ అవుతూ ఉంటాయి. వన్ ఈజ్ నార్మల్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ డ్యూ టు ద జాయింట్ వీల్లో ఉన్నటువంటి ప్లేట్ సర్ఫేస్ వల్ల, అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒకటి యాక్ట్ అవుతుంది మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ డౌన్వర్డ్. సో ఇప్పుడు ఈ రెండు రిజల్టెంట్ ఫోర్స్ మనకి ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం తీసుకుంటున్నాను, ఎంజీ మైనస్ ఎన్ అని తీసుకుంటున్నాను. ఎంజీ ఈజ్ డౌన్వర్డ్ అండ్ ఎన్ అప్వర్డ్. అఫ్ కోర్స్ మనకు రిజల్టెంట్ యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్లో ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో, దట్ ఈజ్ ఏ. సో దిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంఏ కావాలి. రైట్, సో దట్ ఈజ్ ఎంజీ మైనస్ ఎన్. సో ఇక్కడ నుంచి మనకు ఎన్ అంటే మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి వెయిట్ ఇన్ జైంట్ వీల్ ఏమవుతుంది, ఇక్కడ ఎట్ టాప్ పాయింట్ దగ్గర ఎంజీ మైనస్ ఎంఏ, అంటే మన రియల్ వెయిట్ కన్నా మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న వెయిట్ ఎంఏ తక్కువగా అనిపిస్తుంది మనకు ఎట్ టాప్ పాయింట్. రైట్, నెక్స్ట్ సెకండ్ కేసుకి వద్దాం. ఈ కేసుకి వచ్చేసరికి ఏమవుతుంది, బాటమ్ పాయింట్ దగ్గర. సో బాటమ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మన వెయిట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి వెయిట్ ఎన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం.
అఫ్ కోర్స్ ఈ కేసులో మనకు టువర్డ్స్ ద సెంటర్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ యాక్ట్ అవుతుంది, దట్ ఈజ్ ఏ, అది టువర్డ్స్ సెంటర్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను నేను, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ ఎంజీ రాద్దాం, ఎన్ మైనస్ ఎంజీ. ఎందుకంటే రిజల్టెంట్ యాక్సిలరేషన్ అనేది టువర్డ్స్ ద సెంటర్ ఉంది, దట్ ఈజ్ నార్మల్ ఫోర్స్ సైడ్ ఉంది కాబట్టి ఎన్ పాజిటివ్ తీసుకుందాం. సో ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోవాలండి, ఇది ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ ఎంజీ, రైట్. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి మన వెయిట్, అపియర్డ్ వెయిట్ ఎంత అవుతుందో మనకు, ఎంజీ ప్లస్ ఎంఏ. సో దట్ మీన్స్ మన రియల్ వెయిట్ కన్నా కూడా ఎంఏ ఎక్కువగా ఉంటుంది ఎట్ బాటమ్ పాయింట్ దగ్గర. మన జైంట్ వీల్లో బాటమ్ పాయింట్ దగ్గర మన వెయిట్ ఎక్కువగా ఉంటుంది, టాప్ పాయింట్ దగ్గర తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనం చూద్దాం, ఇది జైంట్ వీల్లో మనం తిరుగుతూ ఉన్నప్పుడు మన వెయిట్ పక్కన డయాగ్రామ్లో ఎలా మారుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఈ స్కై బ్లూ కలర్లో చూపించినటువంటి లైన్ నార్మల్ ఫోర్స్ లైన్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది గ్రావిటేషనల్ ఫోర్స్ లైన్. సో ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు మనకు ఏమవుతుంది అంటే మెల్లిగా మన అపియర్డ్ వెయిట్ నార్మల్ ఫోర్స్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మినిమం అయిపోతుంది. ఇలా వెయిట్ అనేది మన మెల్లిగా తగ్గుతూ 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 టాప్ పాయింట్కి వచ్చేసరికి మన వెయిట్ లీస్ట్కి వచ్చేస్తుంది. దాని తర్వాత మెల్లిగా మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ బాటమ్ పాయింట్కి వచ్చేసరికి మన వెయిట్ మ్యాక్సిమం అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇన్ బిట్వీన్ మీరు ఇక్కడ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఆ నార్మల్ ఫోర్స్ని అబ్జర్వ్ చేయండి, తగ్గుతూ తగ్గుతూ తగ్గుతూ, దట్ మీన్స్ మన అపియర్డ్ వెయిట్ తగ్గుతూ ఇక్కడ మినిమం లీస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మెల్లిగా ఇక్కడికి వచ్చేసరికి మనకు యాక్చువల్ వెయిట్కి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పెరుగుతూ 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 మ్యాక్సిమం వెయిట్ అయింది, మళ్ళీ అక్కడ తగ్గుతూ 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 నార్మల్ వెయిట్కి వచ్చేసింది, రైట్. సో అందుకే మనం ఈ ప్లేస్లో అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియాలోకి వెళ్ళే ప్రాసెస్లో, ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్లో మన వెయిట్ చాలా వరకు తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది, వెయిట్ లాస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆటోమేటిక్గా మన వెయిట్ లాస్ అవుతుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకు నుంచి అరుపులు బయట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ యాక్టివిటీని జైంట్ వీల్లో ట్రై చేద్దాం అనుకున్నామండి, కానీ కుదరలేదు. లిఫ్ట్లో ట్రై చేసాం. సో లిఫ్ట్లో 1 kg వెయిట్ని టేబుల్ బ్యాలెన్స్ మీద పెట్టినప్పుడు దాని యొక్క వెయిట్ ఇనీషియల్లీ 998 చూపించింది. సో లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు చూడండి దాని యొక్క వెయిట్ పెరుగుతూ ఉంది. సో 998 గ్రామ్స్ నుంచి 1023 గ్రామ్స్ వరకు పెరిగి తర్వాత యాక్చువల్ వెయిట్కి వచ్చేసింది మళ్ళీ. సో ఇప్పుడు లిఫ్ట్ కిందికి వస్తున్నప్పుడు చూద్దామండి. ఫస్ట్ 997 గ్రామ్స్ షో చేస్తుంది అక్కడ. ఎప్పుడైతే లిఫ్ట్ కిందికి రావడం స్టార్ట్ అయిందో మెల్లిగా వెయిట్ తగ్గుతూ 975, 973, 972 గ్రామ్స్ వరకు తగ్గింది. ఎక్స్ప్లెనేషన్ అండ్ యాక్టివిటీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.